హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నీట్ 2025కి సంబంధించిన ఎగ్జామ్ అనేది ఇంకో వారం రోజుల్లో ఉంది. అయితే ఎగ్జామ్కి వెళ్ళే టైంలో ఒక డ్రెస్ కోడ్ అనేది పాటించవలసి ఉంటుంది. అయితే ఈ డ్రెస్ కోడ్కి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు. అయితే ఈ వీడియోలో ఈ డ్రెస్ కోడ్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కొంతమంది స్టూడెంట్స్ నీట్ ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు డ్రెస్ కోడ్కి ఎస్ ఇచ్చాను, కొంతమంది నో ఇచ్చాను అని అంటున్నారు. మరి ఎస్ ఇచ్చిన వాళ్ళు ఎలా, నో ఇచ్చిన వాళ్ళు ఎలా, ఎటువంటి డ్రెస్ కోడ్ అనేది ఎగ్జామ్ రోజు అనేది యూజ్ చేయాలి అన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీలైనంత త్వరగా అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ నీట్కి సంబంధించి ప్రతి అప్డేట్స్ కూడా మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఆ వీడియోస్ని కానీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ఆల్లో పెట్టండి. సో దట్ ఎటువంటి వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేసినా ఇమీడియట్గా మీకు రావడం జరుగుతుంది. సో ఇక టాపిక్ అనేది స్టార్ట్ చేస్తే ఈ డ్రెస్ కోడ్కి సంబంధించి మొదటగా మనం నీట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసే టైంలో వినుంటాం. మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసే టైంలో ఒక దగ్గర మనకి డూ యూ ఇంటెండ్ టు వేర్ కస్టమరీ డ్రెస్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, ఒక క్వశ్చన్ అయితే అడుగుతుంది. అప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఎస్ ఇచ్చి ఉంటారు, కొంతమంది స్టూడెంట్స్ నో ఇచ్చి ఉంటారు. ఈ ఎస్కి నోకి అర్థం ఏంటి అంటే, ఎవరైతే స్టూడెంట్స్ వీళ్ళు ఇలా క్వశ్చన్ అడిగినప్పుడు ఎస్ అని ఇచ్చి ఉంటారో వాళ్ళు ఏంటంటే, నీట్ ఎన్టీఏ వారు ఇచ్చిన డ్రెస్ కోడ్ని మేము పాటించలేము, మాకు మా రిలీజియన్ ప్రకారం కానీ లేదంటే మా ఆచారాల ప్రకారం కానీ మాకు సంబంధించిన డ్రెస్ అనేది మేము ధరించవలసి ఉంటుంది. సో మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఎస్ ఇస్తున్నాను, ఎగ్జామ్ సెంటర్ రోజు మా రిలీజియస్కి సంబంధించి కానీ ఆచారానికి సంబంధించిన డ్రెస్ కోడ్ కానీ నేను ధరించి వస్తాను అని చెప్పినట్లు అనమాట. అండ్ ఇకపోతే ఎవరైతే స్టూడెంట్స్ ఇక్కడ ఈ క్వశ్చన్ అడిగినప్పుడు నో అని ఇచ్చి ఉంటారో, నో అని ఇచ్చారు అంటే అర్థం ఏంటి అంటే, ఎన్టీఏ వారు చెప్పిన డ్రెస్ కోడ్ గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి మేము ఫాలో అవుతాము, ఎన్టీఏ చెప్పిన డ్రెస్ కోడ్ని మేము ఫాలో అవుతాము అని చెప్పి అంగీకరించినట్లు అనమాట, అగ్రీ చేసినట్లు అనమాట. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైందనే అనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ కస్టమరీ డ్రెస్ కోడ్ వేసుకుంటారా అని అడిగినప్పుడు అవును ఎస్ అని ఇచ్చుంటారో వాళ్ళు ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి ఒక 1 అవర్ ముందే వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు మీ ఆచారాలు కానీ రిలీజియస్కి సంబంధించిన డ్రెస్ అనేది ధరిస్తారు కాబట్టి మీకు చెకింగ్ అనేది ఉంటుంది, ప్రాపర్గా మిమ్మల్ని చెక్ చేసి పంపాలి కాబట్టి మీరు 1 అవర్ ముందే ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇది క్లియర్ అనమాట. ఇక ఎవరైతే స్టూడెంట్స్ ఎన్టీఏ చెప్పిన డ్రెస్ కోడ్ని ఫాలో అవుతున్నారో, సో మీరు ఎటువంటి డ్రెస్ కోడ్ని ఫాలో అవ్వాలి, బాయ్స్కి అయితే ఎలా, గర్ల్స్కి అయితే ఎలా, ఎటువంటి డ్రెస్ కోడ్ అంటే ఎటువంటి డ్రెస్సెస్ అనేది ధరించకూడదు అనేది ఇప్పుడు సింపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎన్టీఏ వారు ఈ డ్రెస్ కోడ్ రూల్ అనేది తీసుకురావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, చీటింగ్ని ఆపడానికి అనమాట. ఎటువంటి విధంగా కూడాను చీటింగ్ అనేది జరగకూడదు అని చెప్పి దాన్ని ఆపడానికి డ్రెస్ కోడ్ కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, కొంతమంది స్టూడెంట్స్ పెద్ద పెద్ద పాకెట్స్, పెద్ద పెద్ద జిప్స్ అండ్ అదేవిధంగా పెద్ద పెద్ద బటన్స్ ఉన్న దుస్తులు ధరించారనుకోండి, దాంట్లో ఏదైనా ఎలక్ట్రానిక్ ఐటెం కానివ్వండి, బ్లూటూత్ కానివ్వండి, లేకపోతే ఇంకా ఏదైనా కానీ దాచుకొని లోపలికి తీసుకువెళ్ళే అవకాశం ఉంటుంది. సో దట్ అవన్నీ జరగకుండా ఆపడానికి డ్రెస్ కోడ్ కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చారన్నమాట. సో ముందుగా బాయ్స్కి సంబంధించిన డ్రెస్ కోడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా సింపుల్ అండి, దీని గురించి ఎక్కువగా ఆలోచించి ఎగ్జామ్ టైంలో స్ట్రెస్ అవ్వకండి. సో ఫస్ట్ ఏంటంటే, హాఫ్ స్లీవ్ షర్ట్ కానీ టీ షర్ట్ కానీ ప్లెయిన్గా ఉండేది ధరించవచ్చు. మనము దానిపైన ఎక్కువగా బటన్స్, ఎక్కువగా పాకెట్స్ అండ్ ఎక్కువగా జిప్స్ లేకుండా ప్లెయిన్గా ఉన్న ఒక హాఫ్ స్లీవ్ షర్ట్ కానీ టీ షర్ట్ కానీ దీనికి మీరు వేసుకొని వెళ్ళొచ్చు. అండ్ అదేవిధంగా ఫుల్ స్లీవ్స్ ఉన్న షర్ట్స్ని వేసుకెళ్ళకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యాంట్ విషయానికి వస్తే, ప్యాంట్ కూడాను ఎక్కువ పాకెట్స్ అండ్ అదేవిధంగా ఎక్కువ జిప్స్, పెద్ద పెద్ద బటన్స్ ఉన్న ప్యాంట్స్ని అయితే వేసుకెళ్ళకండి. జస్ట్ సింపుల్గా ఒక ట్రౌజరో లేదంటే ప్లెయిన్గా ఉండే ప్యాంట్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు ధరించండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి స్లిప్పర్స్ కానీ శాండిల్స్ కానీ యూజ్ చేయండి, షూస్ అనేది అలో చేయరనమాట. అండ్ అలాగే మనకి హెడ్ క్యాప్స్ కానీ వాచెస్ కానీ ఇట్లాంటివి ఏవి కూడా అలో చేయరు. బాయ్స్ అయితే సింపుల్గా ఒక ప్లెయిన్ హాఫ్ టీ షర్ట్ కానీ షర్ట్ కానీ అదేవిధంగా ఒక ప్లెయిన్ ప్యాంట్ యూజ్ చేయొచ్చు అనమాట. ఇక గర్ల్స్ విషయానికి వస్తే, సో ఇక గర్ల్స్కి కూడాను టాప్ వేర్ వచ్చేసి హాఫ్ స్లీవ్స్ ఉన్న క్లాత్స్ మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ప్లెయిన్గా ఉన్నవి, సింపుల్గా ఉన్నవన్నమాట. దానిపైన ఎంబ్రాయిడరీ వర్క్ కానీ లేదంటే ఫ్లవర్స్ కానీ బటన్స్ కానీ జిప్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడాను ఉండకూడదు. ప్లెయిన్గా సింపుల్గా
హాఫ్ స్లీవ్స్ ఉన్నది టాప్ వేర్గా మీరు యూస్ చేయొచ్చు. సో ఇక బాటమ్ వేర్ వచ్చేసి కూడా సింపుల్గా ప్లెయిన్గా ఉండే విధంగా, అంటే పెద్ద పెద్ద పాకెట్స్ కానివ్వచ్చు, లేదంటే ఎక్కువగా జిప్స్ కానివ్వచ్చు, లేదంటే ఇంకా ఏదైనా ఎంబ్రాయిడరీ కానీ ఇవన్నీ ఉండకుండా ఉండేవి ప్లెయిన్గా సింపుల్గా ఉన్నవైతే మీరు యూస్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ పలాజో కానీ లేదంటే లెగ్గింగ్స్ కానీ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇవైతే నాట్ అలౌడ్ అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి హై హీల్స్ కానివ్వండి లేదంటే షూస్ కానీ అలౌ చేయరు. సో మీరు ఇక్కడ శాండిల్స్ కానీ స్లిప్పర్స్ కానీ యూస్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంగిల్స్ కావచ్చు, వాచెస్ కావచ్చు, ఇంకా ఏవైనా ఇతర ఐటమ్స్ కావచ్చు అలో అయితే చేయరు. సో మన నెక్స్ట్ వీడియోలో ఏ ఏ ఐటమ్స్ మనం ఎగ్జామ్ హాల్కి తీసుకువెళ్ళాలి, ఏ ఏ ఐటమ్స్ అనేది తీసుకువెళ్ళకూడదు అనే వీడియో కూడా నేనైతే త్వరలో మీకైతే చేస్తాను. సో ఆ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఇదైతే మేల్ అండ్ ఫీమేల్స్కి సంబంధించిన డ్రెస్ కోడ్ అనమాట. చాలా సింపుల్ అండి. టాప్ వేర్ వచ్చేసి హాఫ్ స్లీవ్స్ ఉన్నది టీషర్ట్ కానీ షర్ట్ కానీ లేదంటే ఏదైనా సింపుల్ క్లాత్ కానీ యూస్ చేయొచ్చు. అండ్ బాటమ్ వేర్ వచ్చేసి కూడాను మనకి ఎక్కువ పాకెట్స్, ఎక్కువ జిప్స్ అండ్ ఎంబ్రాయిడరీ ఏం లేకుండా సింపుల్గా ప్లెయిన్గా ఉండేవి యూస్ చేయొచ్చు అనమాట. ఇక చెప్పుల విషయానికి వచ్చినట్లయితే షూస్ నాట్ అలౌడ్, హై హీల్స్ నాట్ అలౌడ్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మీరు స్లిప్పర్స్ కానీ లేదంటే శాండిల్స్ కానీ యూస్ చేయొచ్చు అనమాట. అండ్ ఇతర ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాచెస్ కావచ్చు, బ్యాండేజెస్ కావచ్చు, ఇట్లాంటివి ఏవైనా కానీ నాట్ అలౌడ్. దానికి సంబంధించి సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో ఈ వీడియో అయితే అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నీట్కి సంబంధించిన ప్రతి అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.